హలో నేను మిస్ఎస్ రావు ద బెస్ట్ పోలీస్ ఆఫీసర్ అంజనీ కుమార్ ఆయన మీదనే నేటిగా ఇప్పుడు ఎన్నికల కమిషన్ సస్పెన్షన్ వేటు వేసింది. ఆయనతో పాటు కలిసి రేవంత్ రెడ్డి వద్దకు వెళ్ళినటువంటి సందీప్ జైన్ మీద అలాగే మహేష్ భగవత్ మీద కూడా చర్యలు తీసుకుంది. వాళ్ళకి షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఎన్నికల కమిషన్ డైరెక్ట్గా అంజనీ కుమార్ని సస్పెండ్ చేయడం జరిగింది. సాధారణంగా ఏదైనా తప్పు జరిగినప్పుడు నోటీసులు ఇవ్వడం సర్వసాధారణంగా జరిగేటువంటి ప్రక్రియ. షోకాజ్ నోటీసులు ఇచ్చి ఆ తర్వాత సస్పెన్షన్ చేయటం. డీజీపీ లాంటి హోదా ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ మీద డైరెక్ట్గా సస్పెన్షన్ వేటు వేయటమే అనుమానాలు దావిస్తుంది. కరెక్ట్గా ఈ పాయింట్ వద్దనే దాని వెనక రాజకీయ కోణం దాగి ఉందా అనేటువంటి ఒక ప్రచారం విస్తృతంగా జరుగుతూ ఉంది. సో దీంట్లో ఖచ్చితంగా రాజకీయ ప్రమేయం దాగి ఉందని చెప్పి కొంతమంది అంటుంటే కాదు ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారమే వ్యవహరించింది అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు. అసలు ఏం జరిగింది? కౌంటింగ్ రోజు కరెక్ట్గా 12:30 సమయంలో అప్పటికే రిజల్ట్ వచ్చేసాయి. ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతుంది. లీడ్స్ చూసిన తర్వాత డిసైడ్ అయ్యారు. అప్పుడు రేవంత్ రెడ్డి ఇంటి వద్ద ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షించడానికి వెళ్ళినటువంటి పోలీస్ ఆఫీసర్స్ అంజనీ కుమార్ అలాగే ఆయనతో పాటు మహేష్ భగవత్ సిఐడి చీఫ్గా ఉన్నారు ఆయన, అలాగే సంజయ్ జైన్, వీళ్ళు వెళ్ళడం జరిగింది. ముగ్గురు అగ్ర స్థానంలో ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు. ఆ సందర్భంగా రేవంత్ రెడ్డిని కలిశారు. రేవంత్ రెడ్డిని కలిసి బొకే ఇచ్చి శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. ఆ దృశ్యాన్ని చూసినటువంటి వాళ్ళు ఖచ్చితంగా తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి కాబోతూ ఉన్నారు అనేది డిసైడ్ అయ్యారు. సాధారణంగా సిఎల్పి సమావేశం జరుగుతుంది. సిఎల్పి లీడర్గా ఎన్నుకుంటారు. సిఎల్పి లీడర్గా ఎవరిని ఎన్నుకుంటే వాళ్ళే సీఎం అవుతారు. కానీ పోలీస్ ఆఫీసర్లు అందులో డీజీపీ హోదాలో ఉన్నటువంటి అంజనీ కుమార్ వెళ్ళి ఆయనకి అభినందనలు తెలపడం, ఆ దృశ్యాన్ని చూసిన తర్వాత రేవంత్ రెడ్డే సీఎం కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి అనేటువంటి అభిప్రాయం ప్రజల్లోకి వెళ్ళిపోయింది. సరిగ్గా ఈ పాయింట్ వద్దే అసలు ఎన్ని గంటలకు వెళ్ళారు వాళ్ళు, ఎన్ని గంటలకు అభినందనలు తెలిపారు, అప్పుడు ఆ సమయంలో పోలింగ్ ఏ స్థాయిలో ఉంది, వీటన్నిటిని పరిశీలించి సస్పెన్షన్ వేటు అంజనీ కుమార్ మీద ఎన్నికల కమిషన్ వేయడం జరిగింది. అయితే అప్పటికే లీడ్స్ అన్ని చాలా క్లారిటీ వచ్చేసింది. కానీ అఫీషియల్గా ప్రకటన కాలేదు. అందుకే ఒకవేళ అంజనీ కుమార్ చూసి మిగిలిన ఆఫీసర్లు కూడా ఆయా ఎమ్మెల్యేల వద్దకు వెళ్తే అప్పుడు టోటల్గా ఎన్నికల సిస్టమే దెబ్బతినేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అభిప్రాయంతో ఆయన మీద సస్పెన్షన్ వేయడం జరిగింది అనేది కొంతమంది చెప్తూ ఉన్నారు. కానీ దీని వెనుక రాజకీయపరమైనటువంటి కుట్ర దాగి ఉంది అనేదానికి కొన్ని ఉదాహరణలు కూడా చెప్తూ ఉన్నారు. వాస్తవంగా అంజనీ కుమార్ చాలా క్లీన్ ఆఫీసర్, చాలా చిత్తశుద్ధి గల ఆఫీసర్. ఇప్పటి వరకు ఆయన కెరీర్ మొత్తంలో ఎక్కడ కూడా బ్లాక్ స్పాట్ లేదు. మరొక 1 yearలో ఆయన రిటైర్ అవుతారు. డీజీపీగా సమర్థవంతమైనటువంటి ఆఫీసర్గా ఆయన విధులు నిర్వహిస్తూ ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అనేక అచీవ్మెంట్స్ కూడా సాధించింది. ఆయన ఇవాంకా వచ్చినప్పుడు, ట్రంప్ కుమార్తె ఇవాంకా వచ్చినప్పుడు ఆమెను రిసీవ్ చేసుకోవడానికి కూడా అంజనీ కుమార్ని ఎంపిక చేసి తెలంగాణ ప్రభుత్వం పంపించింది. మొత్తం భద్రతా ఏర్పాట్లను కూడా ఆయనే చూశారు. అది పెద్ద ట్రాక్ రికార్డ్. అలాంటి పోలీస్ ఆఫీసర్ని, అలాంటి డీజీపీని ఒక చిన్న మిస్టేక్ జరిగిందని చెప్పి డైరెక్ట్గా సస్పెన్షన్ చేయడం అనేది రాజకీయంగా పెద్ద కుట్ర దాగి ఉంది అనేది వినిపిస్తుంది. ఎందుకు, ఏం కుట్ర ఉంది దీనిలో అనే దాని మీద ఒక విశ్లేషణ కనుక చేసుకుంటే, ఎన్నికల ప్రక్రియలో ఒక్క కేసు కూడా లేకుండా ప్రశాంతంగా ఎన్నికలు ముగించినటువంటి తెలంగాణ పోలీస్ ప్రశంసనీయం. వాస్తవంగా దానికి హెడ్గా ఉన్నటువంటి అంజనీ కుమార్ ఇంకా కూడా సమర్థవంతంగా అధికారి అని ఆయన్ని ప్రశంసించాల్సి ఉంటుంది. అయితే ఎన్నికల సందర్భంగా డబ్బు, మద్యం ఏ విధంగా పరవళ్ళు దొక్కుతుంది అనేది అందరికీ తెలిసిందే. వాటిని కట్టడి చేయడంలో పార్టీలకు అతీతంగా అంజనీ కుమార్ ఆధ్వర్యంలో ఉండేటువంటి తెలంగాణ పోలీసు వ్యవహరించింది అనేది సర్వత్రా తెలిసినటువంటి అంశం. దాంట్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉండొచ్చు, బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉండొచ్చు. అయితే పట్టుబడినటువంటి వాళ్ళలో ప్రధానంగా 6 కార్లలో ఒక భారీ ఎత్తున డబ్బు తరలిస్తూ దొరికిపోయినటువంటి 6 కార్లు అనేది న్యూస్ విన్నాం. అది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక మాజీ మంత్రి వెహికల్స్ ఆ 6ను పట్టుకోవడం కారణంగానే దాదాపుగా ఎన్నికల ప్రక్రియలో డబ్బు పంపిణీ చాలా వరకు ఆగిపోయింది అనేది బీఆర్ఎస్ పార్టీ యొక్క ఆగ్రహంగా ఉంది. అలాగే పోలింగ్ జరిగిన రోజు సాయంత్రం ఈవీఎంలు మార్చడానికి కొంతమంది ట్రై చేశారు అనేది కూడా వార్త వచ్చింది. ఆ సందర్భంగా కూడా పోలీసులు అలర్ట్ అయ్యి
ఆ ప్రక్రియను ఆపివేశారు. లేదంటే ఈవీఎంలు కొన్ని చోట్ల మారిపోయాయి, అలాగే కొన్ని చోట్ల రిగ్గింగ్ జరిగి ఉండేది, వాటిని కూడా పోలీసులు ఆపివేశారు. అందుకే బీఆర్ఎస్ పార్టీ కక్షగట్టింది అంజనీ కుమార్ మీద అనేది ఒక వాదన వినిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ, ఎంఐఎం ఇవి ఒకటి అని చెప్పి మొదటి నుంచి వినిపిస్తుంది. ఎన్నికల కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ, అది అందరికీ తెలిసిందే, పైకి అందరికీ అదే కనిపిస్తుంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నటువంటి బీజేపీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందో దానికి అడుగులకు మడుగులు ఎత్తుతుంది ఎన్నికల కమిషన్ అనేది ఇటీవల కాలంలో విపక్షాల నుంచి వస్తున్నటువంటి ఆరోపణ. బహుశా బీఆర్ఎస్ పార్టీని కట్టడి చేయటం లేదా బీజేపీని స్వేచ్ఛగా వదిలివేయకపోవటం వీటి కారణంగానే అంజనీ కుమార్ మీద ఇమీడియట్గా చర్యలు తీసుకుని ఆయన మీద సస్పెన్షన్ వేటు వేశారా అనేటువంటి ఒక చర్చ పోలీసు వర్గాల్లో కూడా జరుగుతుంది. అయితే ఈ సస్పెన్షన్ అనేది ఆయన ట్రాక్ రికార్డుకి లేదంటే ఆయన సర్వీస్కి పెద్ద ఇబ్బంది కలిగించేటువంటి అంశం కాదని చెప్పి పోలీస్ ఆఫీసర్ చెప్తున్నప్పటికీ కూడా ఇప్పటివరకు క్లీన్ చిట్ ఉన్నటువంటి అంజనీ కుమార్ ఈ సస్పెన్షన్ అయితే అవమానంగా ఫీల్ అవుతున్నారు. ఇమీడియట్గా దీన్ని రికవరీ చేసుకునేటువంటి, దీన్ని లిఫ్ట్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది. అయినప్పటికీ కూడా ప్రజల్లో ఒక ఇమేజ్ ఉన్నటువంటి ఆఫీసర్ అంజనీ కుమార్, ఆయనకి ఈ సస్పెన్షన్ కారణంగా టోటల్ కెరియర్లో సంపాదించుకున్నటువంటి గౌరవం ఒక్కసారిగా తగ్గిపోయింది అనేది పోలీసు వర్గాల్లో కూడా చర్చ నడుస్తుంది. సో రాజకీయ కుట్రలో భాగంగా ఇది జరిగింది అనేది నమ్ముతూ ఉన్నటువంటి పరిస్థితి. అంతేకాదు కౌంటింగ్ ఇంకా పూర్తి కాకుండానే రేవంత్ రెడ్డి వద్దకు వెళ్ళారని అంటే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా, రేవంత్ రెడ్డికి అనుకూలంగా పోలీసు వ్యవహరించిందా అనేటువంటి అనుమానాన్ని ఇప్పుడు వ్యక్తం చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ కక్ష కట్టి ఆయన మీద సస్పెన్షన్ వేయించిందా అనేటువంటి ఒక టాక్ కూడా నడుస్తూ ఉంది. నిష్పక్షపాతంగా వ్యవహరించేటువంటి పోలీస్ అధికారి అంజనీ కుమార్ అనేది అందరూ కూడా చెప్తూ ఉంటారు. కానీ ఆయన్ని రాజకీయ కుట్ర వెంటాడింది అని చెప్పి కూడా ఇప్పుడు మనకు తెలుస్తుంది. అలాంటి టాక్ కూడా వస్తుంది. సో అంజనీ కుమార్ గురించి మనం కొన్ని ప్రొఫైల్స్, ఆయన ప్రొఫైల్ ఏంటి, ఆయన ఎక్కడెక్కడ ఎంత అచీవ్మెంట్స్ని సాధించారు అవన్నీ కూడా తెలుసుకుందాం. ఆ తర్వాత అసలు ఎన్నికల కమిషన్ ఇంత సీరియస్గా సస్పెన్షన్ వేయాల్సి ఉందా అనే దాని మీద కూడా మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ పైన సస్పెన్షన్ వేటు వేసి ఆయన స్థానంలో రవి గుప్తా అనే అతనికి ఈ డీజీపీ బాధ్యతలను ఇమీడియట్గా ఎన్నికల కమిషన్ అప్పచెప్పేసింది. సో ఈ సందర్భంగా అసలు అంజనీ కుమార్ యొక్క ప్రొఫైల్ ఏంటి, రేవంత్ను కలవడంతోనే ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రేవంత్ ఒక పీసీసీ చీఫ్, అలాగే ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థి అనేటువంటిది కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తుంది. అందుకే బహుశా అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు చేయడానికో లేదంటే ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేస్తారు, ఎక్కడ చేస్తారని చెప్పి తెలుసుకునే ప్రయత్నం, లేదంటే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటి వద్దకు అప్పటికే చాలామంది కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున రావడం జరిగింది. అక్కడ లా అండ్ ఆర్డర్ సమీక్షించేదానికి మరి అంజనీ కుమార్ అండ్ మహేష్ భగవత్ అలాగే సంజయ్ జైన్ వెళ్ళారా అనేటువంటి అభిప్రాయం కూడా కలుగుతుంది. బహుశా అందుకు సంబంధించి వెళ్ళింటే కనుక ఆ సందర్భంగా రేవంత్ రెడ్డి ఉంటే కలిసి ఉండొచ్చు. సో అక్కడ అప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి తెలిసిన తర్వాతనే వెళ్ళడం జరిగింది. ఇక రేవంత్ రెడ్డిని అంజనీ కుమార్ ఎందుకు కలిశారు అనే దాని మీదనే ఇప్పుడు క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకు కేవలం అభినందించడానికే కలిశారా, లేదంటే అక్కడ ఉండేటువంటి పరిస్థితులను సమీక్షించడానికి, అక్కడ శాంతి భద్రతల కోసం మాత్రం వెళ్ళారా? ఎందుకంటే కౌంటింగ్ ముందు రోజు నుంచే ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. నవంబర్ 30వ తారీఖున పోలింగ్ జరిగింది. ఆ రోజున ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. అప్పుడే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతుందని తెలిసింది. అప్పటి నుంచే అక్కడ సెక్యూరిటీకి సంబంధించినటువంటి భద్రతా ఏర్పాట్లు రేవంత్ రెడ్డి ఇంటి వద్ద చేయడం జరిగింది. ఇక కౌంటింగ్ రోజు ఆల్రెడీ ఆఫ్టర్నూన్ కల్లా కౌంటింగ్ రిజల్ట్ వచ్చేసాయి, లీడ్స్ వచ్చేసి దాంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని క్లారిటీ వచ్చిన తర్వాతనే అంజనీ కుమార్ అక్కడికి సమీక్షించడానికి వెళ్ళారని చెప్పి పోలీసులు కొంతమంది చెప్తూ ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డికి అభినందించడానికి వెళ్ళారని చెప్తున్నారు. ఒకవేళ రేవంత్ రెడ్డిని అభినందించడానికే అంజనీ కుమార్ వెళ్ళారు అని అంటే ఖచ్చితంగా ఏదో ఒక సహకారం కాంగ్రెస్ పార్టీకి అందించారు అనేటువంటి అభిప్రాయం కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ఇక సస్పెన్షన్ వెనక ఉన్నది ఎవరు అని అంటే ఆల్రెడీ మనం చెప్పాం. ఒకవేళ సస్పెన్షన్ వెనక ఎలక్షన్ కమిషన్ ఉంది అనుకుంటే ఎలక్షన్ కమిషన్ సస్పెన్షన్ ద్వారా రూట్ చేసినటువంటి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ అలాగే బీజేపీ అనేటువంటి ఒక బలమైనటువంటి టాక్ కూడా నడుస్తుంది. రాజకీయ కోణమా కుట్ర కోణమా అంటే పోలీస్ ఆఫీసర్స్లో సాధారణంగా 2 టీమ్స్ ఉంటాయి, అంటే 2 గ్రూపులు ఉంటాయి. గ్రూప్ విభేదాలు కూడా నడుస్తూ ఉంటుంది. అన్ని
విభాగాల్లో నడిచినట్టే పోలీసు విభాగంలో కూడా 2 గ్రూపులు నడుస్తూ ఉంటాయి ఎప్పుడు కూడా. సో అంజనీ కుమార్కి మరొక ఏడాది డీజీపీగా ఉన్నారు కాబట్టి బహుశా కొంతమంది వ్యతిరేకులు ఏమైనా ఇలాంటి కుట్ర పన్ని ఆయన్ని సస్పెన్షన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఈ పావులు కదిపారా అనేటువంటి అనుమానాలు కూడా ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. ఎందుకు అంజనీ కుమార్ ఎవరు అసలు, ఈయన ప్రొఫైల్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. 1990 బ్యాచ్కి సంబంధించినటువంటి ఐపీఎస్ అధికారి అంజనీ కుమార్. 1990. సో ఆయన పాట్నాలోని కిరోరి మాల్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ చేశారు. ఆ తర్వాత ఐపీఎస్కి సెలెక్ట్ అయ్యారు. చిన్నతనం నుంచే పోలీస్ అవ్వాలనేది అంజనీ కుమార్ యొక్క లక్ష్యంగా ఉండేది అనేది ఆయన ప్రొఫైల్ని చూస్తే మనకు అర్థమవుతుంది. సో అనుకున్నట్లుగానే ఆయన లక్ష్యాన్ని సాధించారు. చిన్నప్పుడు ఏదైతే అనుకున్నారో ఆ దిశగా ఆయన అడుగులు వేసి ఐపీఎస్ లక్ష్యాన్ని అందుకున్నారు అంజనీ కుమార్. ఆ తర్వాత తొలి పోస్టింగ్ జనగామలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్గా తొలి పోస్టింగ్ ఆయనకు వచ్చింది అంజనీ కుమార్కి. ఎక్కడ కూడా ఏ ప్లేస్లో అయినా సరే, ఏ పోస్టింగ్లో అయినా సరే ఆయన సమర్థవంతంగా, విజయవంతంగా, నిష్పక్షపాతంగా, నిజాయితీగా నిర్వహించినటువంటి పోలీస్ ఆఫీసర్గా ఆయనకి పేరుందనేది పోలీస్ సర్కిల్స్లో ఎవరిని కదిలించినా కానీ చెప్తూ ఉంటారు. సో ఫస్ట్ పోస్టింగ్ జనగామలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్గా ఆయన చేశారు. ఆ తర్వాత నిజామాబాద్, వరంగల్ నగరాల్లో పనిచేశారు అంజనీ కుమార్. సో అప్పుడు వరంగల్లో పనిచేసినటువంటి అంజనీ కుమార్కి ఆయన పట్ల, ఆయన సమర్థత పట్ల అక్కడ ఉండేటువంటి ప్రజలకు కూడా తెలుసు. సో ఇక హైదరాబాద్ కమిషనర్గా ఎక్కువ రోజులు పనిచేసిన అనుభవం అంజనీ కుమార్కి ఉంది. హైదరాబాద్ కమిషనర్ చేయటం అంటేనే ఒక సవాల్, ఒక ఛాలెంజ్. ఆయన టైంలో ఎక్కడ కూడా హైదరాబాద్లో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా లా అండ్ ఆర్డర్ను కాపాడినటువంటి పోలీస్ కమిషనర్గా ఆయనకు పేరుంది. ఇక ఆయనకు అవార్డులు, రివార్డులు అనేది కొత్త కాదు. ఆయనకు వచ్చినటువంటి రివార్డులు, అవార్డులను మనం పరిశీలిస్తే ఐక్యరాజ్య సమితి తరఫున బోస్నియా హెర్జ్ గోవినాలో సేవలు అందించారు. అలాగే ఐక్యరాజ్య సమితి తరఫున. సో ఐక్యరాజ్య సమితి తరఫున సేవలు అందించడం అంటేనే అది ఒక గొప్ప గౌరవం కింద భావిస్తుంటారు. సో చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ అంటే ఆయనకి చాలా ఇష్టం అంజనీ కుమార్కి. అంజనీ కుమార్ హార్స్ రైడింగ్, అలాగే స్విమ్మింగ్లో దిట్ట. సో హార్స్ రైడింగ్ ఆయనకి హాబీ, అలాగే స్విమ్మింగ్లో కూడా ఆయన దిట్ట. అందుకే ఎప్పుడు కూడా కరెక్ట్గా పర్ఫెక్ట్ పోలీస్ ఆఫీసర్ ఎలా ఉన్నారో ఆయన ఫిజిక్ని కూడా అలానే మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో అలాగే ట్రైనింగ్లో బెస్ట్ హార్స్ రైడర్గా ఉన్నారు. పోలీస్ ట్రైనింగ్లో ఐపీఎస్ వచ్చినప్పుడు ట్రైనింగ్లో కూడా బెస్ట్ హార్స్ రైడర్గా ఆయనకి పేరు వచ్చింది. అలాగే బెస్ట్ స్విమ్మర్గా అవార్డులు అందుకున్నారు. బెస్ట్ హార్స్ రైడింగ్, అలాగే స్విమ్మర్గా అవార్డులు అందుకున్నారు ట్రైనింగ్లోని. సో పోలీస్ అధికారిగా అంజనీ కుమార్ సేవలకు వచ్చినటువంటి అవార్డులు అనేకం ఉన్నాయి. పలు అవార్డులను ఆయన సాధించారు అంజనీ కుమార్. 1999లో అంటే చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు యునైటెడ్ నేషన్స్ పీస్ మెడల్ను కూడా ఆయన కైవసం చేసుకున్నారు. పీస్ మెడల్ను కూడా సాధించి ఆయన పోలీస్ ఆఫీసర్గా ప్రత్యేకమైనటువంటి గుర్తింపును కూడా పొందారు. తర్వాత 2016లో ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్ను అందుకున్నారు. 2016లో అంటే కేసీఆర్ సీఎం 2016లో ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్ను కూడా అందుకున్నారు. ఆ తర్వాత 2007లో ఇండియన్ పోలీస్ మెడల్ని అందుకున్నారు. 2007లో కూడా చంద్రబాబు నాయుడు సీఎం, 2007లో కూడా ఇండియన్ పోలీస్ మెడల్ను అందుకున్నారు. సో చంద్రబాబు నాయుడు టైంలో 99లో ఒక అవార్డు, అలాగే 2007లో మరొక అవార్డు అందుకున్నారు అంజనీ కుమార్. ఇక డిసెంబర్ 31, 2022న తెలంగాణ రాష్ట్ర డీజీపీగా నియామకమయ్యారు. 2 ఏళ్ల క్రితం అంటే డిసెంబర్ 31, 2022న ఆయన డీజీపీగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి సస్పెన్షన్ అయ్యేంత వరకు కూడా ఎక్కడ లా అండ్ ఆర్డర్ని ఇబ్బంది కలగకుండా కాపాడుతూ వచ్చారు ఆయన. ఇక పోలీస్ అధికారిగా 33 ఏళ్ల క్లీన్ సర్వీస్ కలిగినటువంటి ఐపీఎస్ అధికారి అంజనీ కుమార్. సో ఎక్కడ పనిచేసినా తనదైనటువంటి మార్క్ ఉండేది ఆయనకి. తనదైనటువంటి మార్క్ను సంపాదించుకునే వాళ్ళు, చాలా ఫ్రెండ్లీగా పబ్లిక్ తోటి కూడా ఉండేవాళ్ళు, అలాగే వివాదాలకు కూడా దూరంగా ఉండేవాళ్ళు. వాస్తవంగా పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా వివాదాలకు దూరంగా ఉంటూ ఆయన వచ్చారు. సో బీహార్ క్యాడర్ ఆయన వాస్తవంగా. సో ఆయన ఎక్కడ కూడా బెండ్ కాకుండా విధులను నిర్వహిస్తూ వచ్చారు. వివాదరహితుడు, వర్క్లో సిన్సియారిటీ ఉండేవాళ్ళు. ఎన్నికల నేపథ్యంలో అద్భుతంగా లా అండ్ ఆర్డర్ నిర్వహించారు. ఒక్క కేసు కూడా నమోదు కాకుండా ఈ ఎన్నికలను నిర్వహించినటువంటి తెలంగాణ పోలీస్ ఆయన ఆధ్వర్యంలోనే పనిచేసింది. సో ప్రశాంతంగా ఎన్నికలను నిర్వహించడంలో ఆయన చేసినటువంటి ఏర్పాట్లు ప్రశంసనీయం. మరో ఏడాదిలో ఆయన రిటైర్ కాబోతున్నారు. ఈ లోపలనే ఆయన మీద సస్పెన్షన్ వేటు పట్టడం జరిగింది. ఎన్నికల కమిషన్ ఆ విధమైనటువంటి సీరియస్ నిర్ణయం కూడా తీసుకుంది. అయితే అంజనీ కుమార్కు సస్పెన్షన్
అనేది నిజంగా అది ఒక బ్లాక్ స్పాట్. సో అది మళ్ళీ దాన్ని రీవర్క్ చేసుకోవచ్చు. కానీ పడినటువంటి సస్పెన్షన్ అయితే ఆయన పోలీస్ మొత్తం సర్వీస్లో 33 ఏళ్ల సర్వీస్లో ఆయనకి ఇంతవరకు అలాంటి ఎక్కడ బ్లాక్ స్పాట్ లేదు. ఫస్ట్ టైం అలాంటి బ్లాక్ స్పాట్ వచ్చింది. దీని వెనుక కుట్ర దాగి ఉందని చెప్పి కొంతమంది అంటారు. లేదు, రాజకీయపరమైనటువంటి అంశాలు ఉన్నాయి, రాజకీయపరమైన అంశాల క్రమంలోనే ఆయనకు ఇలాంటి సస్పెన్షన్ వేటు పడింది అని చెప్పి కూడా అంటూ ఉంటారు. ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ పోలీస్ డిపార్ట్మెంట్లో అంజనీ కుమార్కి అసలు షోకాజ్ నోటీసులు ఇవ్వకుండా డైరెక్ట్గా సస్పెన్షన్ చేయడం ఏమిటి అనేది. సో దాని మీద ఆల్రెడీ న్యాయ పోరాటానికి అంజనీ కుమార్ వెళ్తారు ఖచ్చితంగా. అదే విషయాన్ని హైదరాబాద్ రిటైర్డ్ సిపిగా ఉన్నటువంటి రెడ్డన్న వివరిస్తారు మనకు ఫోన్ లైన్ ద్వారా. అసలు అంజనీ కుమార్ సస్పెన్షన్ ఇప్పుడులో ఎత్తేసే అవకాశం ఉందా, కొత్త గవర్నమెంట్ వస్తే మళ్ళీ ఆయనకు పోస్టింగ్ ఇచ్చేటువంటి అవకాశం ఉందా అనేటువంటి సందేహాలు కూడా ఉన్నటువంటి క్రమంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ఫస్ట్ నుంచి కూడా బీహార్ తరహా ఐఏఎస్లు, బీహార్ క్యాడర్ ఐఏఎస్లు, బీహార్ క్యాడర్ ఐపీఎస్లు రాజ్యం వెళ్తున్నారు తెలంగాణలో అనేది ఆయన ప్రతిపక్షాన్ని ఆయన పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి విమర్శిస్తున్నాడు. ఎన్నికల ప్రచారానికి ముందు కూడా అనేక సందర్భాల్లో బీహార్ బ్యాచ్ని పెట్టుకొని కేసీఆర్ అక్రమాలకు పాల్పడుతున్నారు, అవినీతికి పాల్పడుతున్నారు, దోపిడీ చేస్తున్నారు అనేది ఆయన చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. ఆ క్రమంలో అంజనీ కుమార్ని డీజీపీగా కొనసాగించేటువంటి అవకాశం ఉందా ఒకవేళ రేవంత్ రెడ్డి సీఎం అయితే అని అంటే కనుక? తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంజనీ కుమార్ యొక్క పర్ఫార్మెన్స్ని చూశారు. సో అంజనీ కుమారే కరెక్ట్ అయినటువంటి డీజీపీగా బహుశా రేవంత్ రెడ్డి కూడా భావించి ఉండేవాళ్ళు. ఇప్పుడు సస్పెన్షన్ రివోక్ చేస్తే కనుక మళ్ళీ అంజనీ కుమార్ డీజీపీ అయ్యేటువంటి అవకాశం ఉందా అని అంటే ఉంది అంటున్నారు రెడ్డన్న. హైదరాబాద్ రిటైర్డ్ సిపి, ఆయన సిపిగా చేసి రిటైర్ అయినటువంటి రెడ్డన్న అంటున్నారు. సో అది అంత ఈజీనా? ప్రస్తుతం అయితే రవి గుప్తా డీజీపీగా కొనసాగుతున్నారు. ఆయన ప్లేస్లో ఇప్పుడు మళ్ళీ అంజనీ కుమార్ వచ్చేటువంటి అవకాశం ఉందా లేదనేది చర్చ అయితే చాలా విస్తృతంగా జరుగుతున్నట్టు